సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. సో ఇది వచ్చేస్తే జూలై 3rd రోజు వీడియో అన్నమాట. జూలై 1st, 2nd కరెంట్ అఫైర్స్ చేశాను జూలై 3rd రోజు. సో ఇది ఫస్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ది, ఫస్ట్ జూలైది చేశాను. దీని తర్వాత ఎడిటోరియల్ చేశాను ఇంగ్లీష్ది, నిమిషా బన్సల్ మేడం నుంచి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జూలై 2nd రోజుది కరెంట్ అఫైర్స్ చేసేసాను అనమాట. అయితే నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఐ థాట్ లైక్ ఫస్ట్ సార్ అనటేషన్తో పాటు ఉన్న పీడిఎఫ్ ఉంటుంది కదా, అంటే లైక్ సార్ హైలైట్ చేసి డ్రా చేసిన, ఎక్స్ప్లెయిన్ చేస్తూ గీతలు గీసినది ఉంటుంది కదా పీడిఎఫ్, దాన్ని చదివి నేను ఒక్కదాన్నే నా అంతటా నేను ఫస్ట్ టైం న్యూస్ని కొత్తగా చదివితే గుర్తుంటుంది. సార్తో పాటు కాకుండా నా అంతటా నేను చదివితే గుర్తుంటుంది. దాని తర్వాత సార్ చెప్పిన వీడియో విందాము. ఆ తర్వాత నైట్ కరెంట్ అఫైర్స్ది ఎంసీక్యూస్ క్లాస్ వస్తుంది అన్నమాట. సో క్విజ్ పెట్టి దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది, లైక్ క్వశ్చన్స్ రూపంలో వచ్చి. సో ఆ క్లాస్ చేద్దాము, బెటర్గా ఉంటుంది, గుర్తుంటుంది బాగా అనుకున్నా. బట్ మళ్ళీ లేటర్ ఆఫ్టర్ 1 day ఏమనిపించింది, అట్లా 3 times కరెంట్ అఫైర్స్కి ఇస్తే ఇంకా టైం అంతా దానికే వెళ్ళిపోతుంది అని అనిపించి మళ్ళీ ఐ థాట్ వద్దులే, ఇంకా సార్తో పాటే చేద్దాం అన్నట్లు. అండ్ అది కాక ఏదైనా ఒక క్వశ్చన్, అట్లా ఏదైనా ఒక బిట్, ఏదైనా బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించో, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ మిగిలిపోతుంది అనమాట అర్థం కాకుండా. సో ఇంకా అందుకే వద్దులే అని చెప్పి అంత ఎక్కువ టైం కేటాయించే బదులు 1 hour వీడియో జరిగేటప్పుడే నేను నేర్చుకోవడము, సార్తో పాటు అర్థం చేసుకోవడము, అదంతా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఊరికే అయిపోయాను అన్నమాట. సో ఇంకా అది ఇవాళకి జూలై 3rd రోజు ఫస్ట్ అండ్ సెకండ్ది కరెంట్ అఫైర్స్ చేసేసి ఎడిటోరియల్ చేశాను అన్నమాట. ఇంకా అంతే. ఈ వీడియోకి వచ్చేస్తే జూలై 4th కూడా ఏమీ చేయలేదు, ఓన్లీ కరెంట్ అఫైర్సే. మేబీ జూలై 3rdది కరెంట్ అఫైర్స్ చేశాను అనుకుంటా. అంతే జరిగింది. వీడియో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇంకా అంతే, బాయ్ బాయ్.